హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందరని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, లేలుయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి, మేఘములను తన పాదధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఈ కార్యక్రమాన్ని టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, వేరు మాధ్యమాల్లో చూస్తున్న వారందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుణ్ణి, బ్రదర్ సంతోష్ అబ్రహాం. కొంతమంది పాస్టర్ అని, కొంతమంది బ్రదర్ అని, కొంతమంది అన్న అని, కొంతమంది అంకుల్ అని, కొంతమంది అయ్యగారని, ఇలా రకరకాలుగా పిలుస్తున్నాను. నేను దేవుని సేవకుడిని. ప్రభు కృపను బట్టి 30 సంవత్సరాలుగా ప్రభువుని సేవించడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. మీరు శాంతి టీవీని చూస్తున్నారు. మీరు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇలా చూడడానికి ప్రభు మీకు సాయం చేశాడు. ఇక ఆరోగ్యం ఉంది కనుక, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు కనుక, ఆయుష్ను అనుగ్రహించాడు కనుక, మరొక దినాన్ని అనుగ్రహించాడు కనుక మీరు సజీవులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నారు. నేను సజీవుడిగా ఉండి ఈ వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. ఆయన అనుమతించాడు, ఆయన అనుగ్రహించాడు కాబట్టే మనం ఇలా నిలబడ్డాం. లేదంటే మనం సమాధిలోకి దిగువాని వలె అవుదుము. అంటే సమాధి పెట్టెలో ఉంచబడిన వారి వలె, అనగా శవములాగా ఉండేవాళ్ళం. మనం శవం కాకుండా ఆయన వశమయ్యాం. అది దేవుని కృప. మనం శవం కాలేదు, మట్టి వశం కావలసిన వాళ్ళం మహిమ కలిగినటువంటి దేవుని వశంలో ఉన్నాం. ఆయన పరవశపు అనుభవం ఇస్తాడని ఎదురు చూస్తున్నాం. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలో చేస్తాం. మీరు అప్పుడు చూడొచ్చు, కామెంట్లు చేయొచ్చు, మీరు ఆత్మీయంగా బలపడచ్చు. వేరు ప్రదేశాలను ప్రజలు చూస్తున్నారు, అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అక్కడ మీ ఇన్ కేస్ మీ స్థానిక సంఘాల్లో ఆరాధనకు వెళ్ళలేకపోయినప్పుడు ఈ సర్వీస్ని మీరు కొద్దిగా, సర్వీస్ కాదు, జస్ట్ ఆ మెసేజ్ని మీరు గమనించాల్సిందే కోరుతుంది. సర్వీస్ మొత్తం మేము టెలికాస్ట్ చేయడం లేదు, మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సర్వీస్ మొత్తం అంటే 9 గంటల నుంచి ఆరంభమైన సర్వీస్, ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి వరకు సర్వీస్ మొత్తం లైవ్ ఇవ్వాలంటే కుదరదు. ఒక 3 గంటలు దాన్ని మనం ఓన్లీ మెసేజ్ పార్ట్ మాత్రం మనం అందిస్తున్నాం కనుక మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడియాలో మీరు చూడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈరోజు 2వ రోజు ఉపవాస కూడిక కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, 6 రోజులు వచ్చినా, 10 రోజులు వచ్చే అవకాశం లేదు మొదటి ఆదివారానికి ముందు. కనుక ఆ రోజుల్లో ఉపవాసం ఉండి మా స్థానిక సంఘంలో నేను, నా తోటి కొంతమంది దేవజనులు, కొంతమంది విశ్వాసులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినట్టయితే వెంటనే మేము స్పందిస్తాం. నేను కాకపోయినా మన సోదరులు ఎవరైనా స్పందిస్తారు. దాన్ని బట్టి మనం ముందుకు సాగొచ్చు. దేవుని స్తోత్రం. మీరు ఇప్పటి వరకు ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ చేయని వారు దయచేసి ఒక మెసేజ్ పెట్టండి. హాయ్ బ్రదర్, హాయ్ పాస్టర్ గారు, హాయ్ సార్, హాయ్ అన్న, హాయ్ తమ్ముడు, హాయ్ అంకుల్ అని ఏదో ఒకటి పెట్టి హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవుని స్తోత్రం అనో, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఆత్మ సంబంధమైన స్నేహం కోసం నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఆత్మ సంబంధమైన స్నేహం మాత్రమే, ఆత్మలో బలపరుచుకోవడానికి. కాబట్టి ఇటు స్నేహం మనకు కావాలి. నాకు అనేక మంది స్నేహితులు కావాలి, అనేక మంది కాంటాక్ట్స్ కావాలి. నా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్కి కాంటాక్ట్స్ కావాలి. నేను ఎదురు చూస్తున్నాను. మంచి పార్ట్నర్స్ కోసం, మంచి ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను. మినిస్ట్రీ ఎక్స్పాండ్ కావాలి. నెల్లూరులో మినిస్ట్రీ ఎక్స్పాండ్ కావాలి. బయట అంతా ఇంచుమించు ఒక మాదిరి బాగా ఎక్స్పాండ్ అయింది. మా నెల్లూరు స్థానిక సంఘానికి, చిన్న సంఘానికి అయినప్పటికీ 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఎక్స్టెండ్ అయ్యాం. కాబట్టి అక్కడ ఇంక్రీజ్ కావాలి, డెవలప్ కావాలని, ఇంకా చర్చ్ స్ట్రెంత్ పెరగాలనో, లేదా ఇలా ప్రార్థన చేస్తున్నాం. కొత్త కుటుంబాలు, ఆగిపోయినటువంటి కొన్ని కుటుంబాలు తిరిగి రావాలనో ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాం.
కాబట్టి మీ ప్రార్థనలు నాకు ఎంతగానో అవసరం. మేము మీ చర్చ్ లేదా మీ మినిస్ట్రీకి ప్రేయర్ పార్ట్నర్గా వస్తామండి అన్న వాళ్ళు ఎవరైనా మీరు రావచ్చు. ప్రేయర్ వారియర్గా అని కాదు, ప్రేయర్ పార్ట్నర్గా. అది వాలంటరీ వర్క్ కనుక ఎవరైనా రావచ్చు. కాబట్టి మేము కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తాం. ఈ ప్రేయర్ పార్ట్నర్స్గా మారిన దానికో లేకపోతే ప్రేయర్ వారియర్స్ అనబడినటువంటి ఆ విధానంలో వెళ్ళడానికి దానికే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది ఉచితం. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడే, అంతవరకే. కానీ ప్రతిదానికి వెళ్ళచాలిచ్చే టీవీ పార్ట్నర్ క్లబ్లో చేరాలంటే అంత అవుతుంది, ఇంత అవుతుంది. మీకోసం చైన్ ప్రేయర్ వారియర్గా లేకపోతే మెంబర్గా మారాలంటే అంత అవుతుంది. దిస్ ఈజ్ నాట్ బిజినెస్. మినిస్ట్రీ ఈజ్ నాట్ బిజినెస్. మినిస్ట్రీ ఈజ్ మినిస్ట్రీ, బిజినెస్ ఈజ్ బిజినెస్. బిజినెస్ని మినిస్ట్రీ రెండు ఐక్యం చేయడం అది శాపానికి గురి చేస్తుంది. మరలా చెప్తున్నాను, మినిస్ట్రీ ఈజ్ మినిస్ట్రీ, బిజినెస్ ఈజ్ బిజినెస్. వీ షుడ్ నాట్ మింగిల్ బిజినెస్ అండ్ మినిస్ట్రీ. బిజినెస్ ఇట్స్ సెక్యులర్, మినిస్ట్రీ ఈజ్ స్పిరిచువల్. ఏ విధంగా సెక్యులర్ స్పిరిచువల్ కలుస్తాయి? పాలిటిక్స్ ఈజ్ ఫిజికల్, కానీ మినిస్ట్రీ ఈజ్ స్పిరిచువల్. ఈ పాలిటిక్స్ మినిస్ట్రీ ఎలా కలుస్తాయి? కలవు, కలిసే అవకాశం లేదు. పాలు నీళ్ళలాగా కలిసి ఉంటాయేమో అంటారేమో, కానీ నో, ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ నూనె నీళ్ళలాగా కలిసిపోయినట్టుగా కనిపిస్తాయి, కానీ దేని ఐడెంటిటీ దాంట్లో ఉంటుంది. కాబట్టి పాలిటిక్స్కైనా, బిజినెస్కైనా, ఇంకా ఎటువంటి విధానాలకైనా మినిస్ట్రీ ఈజ్ సపరేట్. ఇట్స్ లోన్లీ పర్పస్. అది కోయాలిషన్ గవర్నమెంట్ లాంటిది కాదు. కొద్దిగా బిజినెస్, కొద్దిగా మతం, కొద్దిగా వ్యాపారం, కొద్దిగా రాజకీయం అన్నీ కలుపుకొని చేద్దామంటే ఈ కలగూర గంపని మినిస్ట్రీ అనరు. మినిస్ట్రీ దేవునిది. హీస్ మినిస్ట్రీ, దేవుని పరిచర్య, దేవుని సేవ, యాజకత్వం, కొత్త నిబంధన యాజకత్వం. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని దొంగల గోగా మార్చడానికి వీల్లేదు. ఇట్స్ అంటే అప్పుడు పాలిటిక్స్, రిలీజియన్ కలిసి ఉన్నాయి. యేసు ప్రభు పాలిటిక్స్ని వేరు చేసి రిలీజియన్లో పాలిటిక్స్ లేకుండా చేయడానికి ఆయనకు ఉద్దేశం. దానికోసమే దేవాలయ ప్రక్షాళన చేశాడనే సంగతి మనకు తెలుసు. మనం వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, మన సమయం కొద్దిగా ఉంది కనుక రండి మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిద్ర పట్టని రాత్రి, స్లీప్లెస్ నైట్. పౌలు, శీల, తిమోతి, అంతేకాకుండా డాక్టర్ లూకా గారు. బహుశా పౌలు, శీలలు ఒక చోట, ఒక సెల్లో ఉండి, డాక్టర్ తిమోతి గారు యవనస్తుడైనటువంటి డాక్టర్ లూకా గారు యవనస్తులైనటువంటి తిమోతి, వాళ్ళిద్దరు ఒక చోట ఉండి ఉండొచ్చు. పక్కన సెల్స్లో ఉన్నారు, లేదా దూర సెల్స్లో ఉన్నారో మనకు తెలియదు. వీళ్ళు ప్రార్థన చేసరికి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం ఆరంభించి ఉండొచ్చు. అయితే వాళ్ళు కొద్దిగా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు, నిద్ర పట్టని రాత్రి వారు మెలకుగా ఉండి లేతే లేచి వాళ్ళు పాటలు పాడి ప్రార్థించడం ఆరంభించారు. ఆల్రెడీ దాంట్లో ఆ ఖైదీలందరికీ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరో మతపరమైన నాయకులు ఉంటారు. ఆ ప్రిజన్ చాపెలనో లేకపోతే అటువంటిది ఏమైనా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా వేరు మతాల వారు ఖైదీలుగా ఉన్నారని ఆ జైలు అధికారులు క్రిస్టియన్స్ కోసం ఒక పాస్టర్ని పెట్టి, లేకపోతే హైందవ సోదరుల కోసం పూజారిని పెట్టి ఇలా చేస్తుంటారు. వాళ్ళ మత గ్రంథాల నుంచి ఉపదేశాలు ఇస్తుంటారు, ఎవరి మతం వాళ్ళు స్వీకరించుకొని కొనసాగించుకునే విధంగా. ఎలాగైనా ఈ మతం ఆచరణ వలన ఆ ఖైదీల్లో, కరుడు కట్టిన ఖైదీల్లో ఏదైనా పరివర్తన వస్తుందేనేమని జైలు అధికారుల యొక్క ఆశ. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా తామే యాజకులమైనట్టుగా, తామే ఆత్మీయ నాయకులమైనట్టుగా, తమ పైన ఎవరు లేరు అన్నట్టుగా భావించి ఈ అర్ధరాత్రి సమయం, అందరూ అలసిపోయిన సమయాన్న, ఈ చీకటి సమయంలో, ఈ చీకట్లో దోమలు కొడుతున్నాయో, లేకపోతే చలి ఉందో, లేకపోతే అననుకూల పరిస్థితుల మధ్యలో ఫెసిలిటీస్ సరిగా లేనటువంటి ఆ రూమ్స్లో, ఆ డంజన్స్లో, ఆ కొట్టులో, ఆ ప్రిజన్ సెల్స్లో వాళ్ళు ప్రార్థించడం ఆరంభించారు. నిద్ర పట్టని రాత్రి జరిగినట్టు విషయం, ఆత్మ ప్రేరణ కలిగి పాటలు పాడారని. సంసోను జీవితంలో కూడా నిద్ర పట్టని రాత్రి, ఒక్క రాత్రే ఉందని కాదు, చాలా రాత్రులు ఉండొచ్చు. తన మొదటి భార్యతోనూ
ఆ భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్యను పోగొట్టుకున్న తర్వాత అనుకోకుండా తన జీవితంలో ప్రవేశించినటువంటి దెలీలాతో నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి. ఒకవేళ లీలాని బట్టి నిద్రపోని రాత్రులు కూడా అతనికి ఉండిండొచ్చు. కానీ ప్రస్తావించబడినటువంటి స్లీప్లెస్ నైట్లో ఫిలిష్తీయుల మధ్యలో బందీగా ఉన్నటువంటి ఆయన, స్తోత్రం, ఆయన చేసిన పని మత్తులో ఏదో చేశాడని కాదు, మెలకు కలిగి. మత్తులో నువ్వేం చేయలేకపోవచ్చు, మత్తులో చేయరానివి నువ్వు చేయొచ్చు, కానీ మత్తు నుంచి మేల్కొన్నప్పుడు చేయాల్సినవే నువ్వు చేస్తావు. నీ కనులు తెరవబడినప్పుడు నువ్వు చేయాల్సినవి చేయడానికి ప్రభు సాయం చేస్తాడు. అతడు ఆ పట్టణం యొక్క ద్వారబంధములను, అడ్డు కర్రలను దాన్నంతా తీసేసి వాటిని ఎత్తి భుజం మీద తీసుకొని పోయి, అనగా పట్టణ ప్రాకారములకు అవి బోసిగా అయ్యేటట్టుగా, అనగా వాళ్ళ యొక్క భద్రత రాబోయే రోజుల్లో కష్టం, వాళ్ళకి సెక్యూరిటీ లేని విధంగా బంధించబడిన వాడు సామాన్యుడని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఆ రాత్రి తర్వాత అతడు అసామాన్యుడు, అసాధారణమైన బలం కలిగినడు, ఒక హ్యూమన్ లాగా, ఒక సూపర్ మ్యాన్ లాగా అతను బిహేవ్ చేశాడు. అతన్ని సూపర్ మ్యాన్ లాగా దేవుడు, సూపర్ న్యాచురల్ దేవుడు మార్చాడు. మనం కూడా సాధారణమైన మనుషుల్ని, కామన్ మెన్ని సూపర్ న్యాచురల్ మెన్గా దేవుడు మార్చగలడు. సూపర్ న్యాచురల్ దేవుడు మాత్రమే సూపర్ న్యాచురల్ మెన్ని తయారు చేయగలడు. సూపర్ న్యాచురల్ మెన్ ఆర్ సూపర్ న్యాచురల్ గాడ్స్ సీడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్ర పట్టణ రాత్రి ఒకవేళ ఆయన బాగా నిద్రపోయాడు అనుకోండి, ఉదయం నుంచి అతన్ని పట్టి బంధించి శిక్షించి ఇంట్రాగేషన్ చేసి అతను నెరవేర్చాల్సిన పని అతను చేయకుండానే ముందే చనిపోయిన పరిస్థితి అతనికి ఏర్పడింది. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయింది. దేవుని స్తోత్రం. నిద్ర పట్టని రాత్రి ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. హీ రిసీవ్డ్ ఎ పవర్, ఎ సూపర్ న్యాచురల్ పవర్. దెలీలా ఒడిలో పడుకొని లేచినప్పుడు, తాళ్లతో, కొత్త తాళ్లతో కట్టినప్పుడు, అప్పుడు వాటన్నిటి తెంపేశాడు. దేవుని ఆత్మ అతని మీదకి దిగి రావడాన్ని బట్టి, దేవుని ఆత్మ దిగి వస్తే బంధకాలన్నీ తెగిపోతాయి, కట్లు వాటంతట అవే ఊడిపోతాయి. ఎవరైనా కట్టి ముడివేసి ఎవరు విప్పలేని ముడులుగా ఉన్న ముడులు కూడా మహిమ కలిగిన దేవుని ఆత్మ ముందు, ఆత్మ దిగి వచ్చినప్పుడు అవన్నీ ఊడిపోతాయి. ఫ్రీడమ్ వస్తుంది. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మ స్వాతంత్రం ఇచ్చేవాడు, చేతులకి కాళ్ళకి స్వాతంత్రం ఇచ్చేవాడు. స్వాతంత్రం ఇచ్చేటువంటి దేవుడు, స్వాతంత్రం ఇచ్చేటువంటి దేవుని ఆత్మ, స్వాతంత్రం ఇచ్చేటువంటి నియమము అని రాయబడింది. మూడవదిగా ఆత్మ పరిశీలన చేసినటువంటి ఒక రాజు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కింగ్డమ్? నా రాజ్యంలో ఏం జరుగుతుంది? నేను ఎవరికైనా రుణస్థుడిగా ఉన్నానా? మా పితరులు, మా పూర్వీకులు ఎవరికైనా రుణస్థులుగా ఉన్నారా? అర్హత కలిగిన వాళ్ళకి ఆధిక్యత కలిగించలేకపోయారా? ఆ దస్తావేజులు తిరగవేస్తున్నాడు, ఓల్డ్ ఫైల్స్ తిరగేస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? హీ వాంట్ టు నో సంథింగ్, సమ్ ఫర్గాటన్ థింగ్స్, ఒక డార్క్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం దేవుడు అతన్ని నిద్ర పట్టనీయకుండా చేశాడు. దాని వలన దస్తావేజులు తిరగేసినప్పుడు అతను గుర్తించినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని అతను గుర్తించాడు. మొర్దెకైకి సన్మానం జరగలేదు. స్తోత్రం. ఎవరో ఒకరి కాలములో జరగాల్సిన సన్మానం ఆలస్యంగా జరిగిందంటే దాని అర్థం దేవుడు అలక్ష్యం చేశాడని కాదు. దాని అర్థం దేవుడు దాన్ని వాయిదా వేశాడు. నువ్వు ఓడిపోయావు అంటే గుర్తుపెట్టుకోండి, దాని అర్థం నువ్వు ఓటమి చెందావని కాకుండా నీ విజయం ఆలస్యమైంది. ఇఫ్ యు వర్ డిఫీటెడ్, ఇట్ మీన్స్ యువర్ విక్టరీ వాస్ డిలేడ్ ఆర్ ప్రొక్రాస్టినేటెడ్. వాయిదా పడిందని అర్థం, అంతవరకే. కానీ ఇక అసలు విజయం సాధించలేవని కాదు దాని అర్థం. నా విజయం వాయిదా పడవచ్చు, కానీ నేను విజయం సాధిస్తాను. వీటన్నిటిలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు, అనేకమైనటువంటి అన్ఫేవరబుల్ కండిషన్స్, అననుకూల పరిస్థితుల మధ్యలో అత్యధికమైన విజయం,
మోర్ దాన్ విక్టర్స్, మోర్ దాన్ ఓవర్కమర్స్, మోర్ దాన్ కాంకరర్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. 4వ విషయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక రాజును గురించి రాయబడింది. సంగీత ప్రియుడైనటువంటి రాజు అయి ఉండొచ్చు, నాట్య ప్రియుడైనటువంటి రాజు అయి ఉండొచ్చు. కానీ ఇవేవి ఆ రాత్రి అతనికి నాట్యాన్ని, ఆనందాన్ని కలిగించలేకపోయి. కారణం ఏంటంటే తాను చేస్తున్నది న్యాయంగా లేదు, న్యాయబద్ధంగా లేదు. ఏదో చట్టం సృష్టించి, ఏదో జీవో సృష్టించి నిర్దోషి నలిగిపోవడం, నిర్దోషి నేరము చేసిన వాడిగా ఆరోపించబడి, చూపించబడి, రుజువు చేయబడి శిక్షించబడ్డం అది కరెక్ట్ కాదు. మంచి మనస్సాక్షి కలిగినట్టు రాజు. సరే, అతను ఉదయాన్నే గుహ దగ్గరికి వెళ్ళాడు, దానియేలు కలుసుకున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. నిద్ర పట్టని రాత్రులు దేవుని కార్యాలు జరుగుతాయని, ఆత్మ ప్రేరేపణ జరుగుతుందని, ఆత్మ బలం పొందుకుంటామని, ఆత్మ పరిశీలన జరుగుతుందని, ఆత్మానంద అనుభవం జరుగుతుందని మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మన సమయం కొద్దిగా ఉంది కాబట్టి రండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 30. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, నా అయ్యలారా, రక్షణ పొందుటకు మీరేమి చేయాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ద జైలర్ కాల్డ్ ఫర్ ఎ లైట్. వెన్ హీ సా దట్ దే వర్ స్టిల్ ఇన్ దర్ సెల్స్, హీ రష్డ్ ఇన్ అండ్ ఫెల్ ట్రంబ్లింగ్ అట్ దర్ ఫీట్. 29లో రాయబడింది. 30. దెన్ హీ లెడ్ పాల్ అండ్ సైలస్ అవుట్ సైడ్ అండ్ ఆస్క్డ్. హీ లెడ్ అనగా పౌలుని, శీలాని ఆ మసక చీకట్లో, ఆ మసక వెలుతురున్న చోట వాళ్ళని బయటికి తీసుకొని పోయి ఒక పర్సనల్ క్వశ్చన్, ఒక వ్యక్తిగతమైన ప్రశ్న, ఒక వేదాంత సంబంధమైన ప్రశ్న, ఒక రిలీజియస్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అతన్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. రేపు భూకంపం వచ్చి చెరసాల తెరవబడి, పునాదులు అదిరి, పరిస్థితులన్నీ తారుమారై అందరూ పారిపోయినారు అనుకున్నటువంటి సమయంలో అతను వేసిన ప్రశ్న ఇది ఎలా జరిగింది అని కాదు, ఇది ఎందుకు జరిగిందని కాదు, దీని వెనకాల ఏదైనా మ్యాజిక్ ఉందా, ఈజ్ ఇట్ గాడ్స్ పవర్ ఆర్ డెవిల్స్ పవర్, ఏంటిదంతా, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా అని అడగాల్సిన వాడు ఇవన్నీ అడగకుండా ఐ వాంట్ సాల్వేషన్, నాకు రక్షణ కావాలి, నేను కాపాడబడాలి, నేనేం చేయాలి, స్తోత్రం, నేనేం చేయాలి అని కొత్తగా వచ్చిన ఖైదీలను కాదు అడగాల్సింది, అలాగని పాత ఖైదీలను అడగమని కాదు, తనకన్నా చదువుకున్న వాళ్ళని, తనకన్నా ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం వాళ్ళని అడగాలి. కానీ దెన్ హీ లెడ్ పాల్ అండ్ సైలస్ అవుట్ సైడ్ అండ్ ఆస్క్డ్, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్, నాకు రక్షింపబడాలి, ఏదో దైవ కార్యం జరిగిందని నాకు అర్థమైనప్పుడు ఆ దేవుని రక్షణ నేను పొందాలనుకుంటున్నాను. ఎలాగా, హౌ ఇట్స్ పాసిబుల్, రక్షణ పొందగలమా? చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఖైదీలకు రక్షణ కలిగినట్టు అనిపిస్తుంది. ఖైదీలు ఎవరు కదలకుండా అక్కడ మంత్రముగ్ధులైనట్టుగా తమ సెల్స్లోనే ఉన్నారు, తమ గదుల్లోనే తామున్నారు. ఏం జరిగింది ఈ రాత్రి ఈ చెరసాల్లో? నువ్వు ఉన్న చోట ఏదో జరుగుతుంది, నీకు అర్థం కాకపోవచ్చు, అదొక మిస్టరీగా మారచ్చు. నీ కొన్ని రాత్రులు మిస్టీరియస్ నైట్స్ కావచ్చు, నీ కొన్ని పగళ్ళు మిస్టీరియస్ పగళ్ళు కావచ్చు, నీ రోజులు కొన్ని మిస్టీరియస్ రోజులు కావచ్చు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకుముందు ఎప్పుడు ఏది జరగనిది ఆ చెరసాలలో జరిగింది. ఆ ఫిలిప్పియన్ జైల్లో, ఫిలిప్పీ చెరసాలలో జరిగింది. అది ఏంటి అంటే, మీరేదో ఆర్థిక నష్టం కలుగు చేశారని, ఏదో వాళ్ళ దగ్గర దొంగతనం చేశారనో, లేకపోతే ఏదో చేయడం వల్ల మా బిజినెస్ని, మా విచ్ క్రాఫ్ట్ని
మా బ్లాక్ మాస్ని, మా యొక్క ప్రాఫిటబుల్ బిజినెస్ని డ్యామేజ్ చేశారని కంప్లైంట్ ఇవ్వడం వల్ల, లోకల్ పీపుల్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని వేసాం. కానీ మీ వలన ఎటువంటి డ్యామేజ్ లేదు. మీ వలన ఖైదీల్లో పరివర్తన. ఎన్నో కౌన్సిలింగ్లు మార్చలేనివి క్రీస్తు సువార్త మార్చింది. ఎన్నో ప్రయత్నాలు మార్చలేనిది ప్రభు యొక్క వాక్యం ప్రజలను మార్చింది. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనల్లోనో మీ పాటల్లోనో ఏదో శక్తి ఉందని అనుకుంటున్నారు. ఐ బిలీవ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ ఇన్ యువర్ వర్షిప్. ఈ ఖైదీలు వినడం ఏంటి? ఈ ఖైదీలు కదలకుండా ఉండడం ఏంటి? ఈ ఖైదీలు అందరూ అవకాశం దొరికినా పారిపోకుండా ఉండడం ఏంటి? ఇది ఒక అద్భుతం కాదా? భూకంపం రావడం ఒక అద్భుతం కావచ్చు. ఒకవేళ దాన్ని అద్భుతంగా భావించకపోయినా చెరసాల తలుపులు తెరుచుకోవడం, అన్నీ తెరవబడ్డాయి, ఇది ఒక అద్భుతం కాదా? అర్ధరాత్రి ఇంతమంది మేలుకొన్నారు, ఇది ఒక అద్భుతం కాదా? సంఖ్యలు వాటంతటవే తెగిపోయినాయి, అద్భుతం కాదా? ఏంటిదంతా? కాళ్ళకు ఉన్నటువంటి బొండలు ఏమైనాయి? నేను వేసినటువంటి బొండలు ఏమైపోయినాయి? వారి కాళ్లకు బొండ వేసి బిగించను, బొండలు కూడా బండల్లాగా బద్దలైపోయినాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? అదొక అద్భుతం కాదా? బొండలు కానీ ఉంటేనే వాళ్ళు బయటికి వెళ్ళగలిగిండే వాళ్ళు కాదు కదా. బొండలు బద్దలైపోయినాయి. బొండలు బద్దలైపోయినప్పుడు వాళ్ళు నడవగలిగారు, వాళ్ళని వెలుపలికి తీసుకుని. ఏంటిదంతా? ఏదో జరుగుతుంది. న్యాచురల్ వరల్డ్లో సూపర్ న్యాచురల్ డీడ్స్ ఏదో జరుగుతున్నాయి. సూపర్ న్యాచురల్ పీపుల్ వస్తే న్యాచురల్ పీపుల్ మధ్యలో కూడా సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించడం లేదు. కానీ అతడు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, స్తోత్రం, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఎందుకు? 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలకు తోసి, లోపలికి తోసింది ఈయనే, వెలుపలికి తీసుకొచ్చింది ఈయనే. లోపలికి ఎందుకు తోశాడు? వెలుపలికి ఎందుకు తీసుకొచ్చాడు? అనగా రెండు భిన్నమైనటువంటి క్వైట్లీ ఆపోజిట్ డీడ్స్ అక్కడ జరిగాయి. పశ్చాత్తాపం మన టైటిల్. జైలు అధికారి యొక్క పశ్చాత్తాపాన్ని గురించి 4 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. 29వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు, చాలండి, స్తోత్రం, సాగిలపడ్డాడు, నమస్కారం చేశాడు. సాధారణంగా ఖైదీల అధికారులు నమస్కారం చేస్తారు. కానీ ఈ అధికారి కొత్తగా వచ్చినటువంటి 2 ఖైదీలకు సాగిలపడ్డాడు. నమస్కారం చేశాడని కాదు, విష్ చేశాడని కాదు, ఏదో షాలోమ్ అని యూదుల యొక్క గ్రీటింగ్ ఇచ్చాడని కాదు. అదేదో ఉదయం ఎప్పుడో చేసి ఉండాల్సింది. అర్ధరాత్రి సమయంలో మెలకువ వచ్చిన తర్వాత అతడు సాగిలపడ్డాడు. అతడు వణుకుచు. అతను చూసి వీళ్ళు వణికిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళని చూసి అతడు వణికిపోతున్నాడు. వాళ్ళ చేతిలో ఆయుధాలు లేవు, వాళ్ళ చేతిలో లాఠీ లేదు, వాళ్ళ చేతిలో సంఖ్యలు లేవు, వాళ్ళ చేతిలో తుపాకీ లేదు. ఇవన్నీ కలిగిన తాను వణికిపోతున్నాడు. నీ శత్రువు ఆయుధదారుడైనప్పటికీ కూడా, నువ్వు ఆయుధరహితుడు అయినప్పటికీ కూడా వణికేది నీ శత్రువే, నువ్వు కాదు. నీ శత్రువును వణికింపజేయగలడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వణకాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పిరికి బందగా బానాల్సిన అవసరం లేదు. నీ శత్రువుని దేవుడు వణికిస్తాడు. ఒకటి, అతనికి సాగిల పడడం ద్వారా అతని పశ్చాత్తాపాన్ని మనం చూడగలం. దేవునికి సాగిల పడాలి కదండి. ఇతనికి సాగిల పడితే గమ్ముకున్నాడేంటి? అయ్యా సార్ లేండి సార్, ఏంటి సార్ మీరు పిల్లల్లాగా ఏంటి, అసలు ఏంటి మీరు టెన్షన్ ఏంటి? అందరూ బాగానే ఉన్నారుగా, అందరూ ఇక్కడే ఉన్నారుగా, ఎందుకండి లేండి సార్ అని లేపింటారు. దేవుళ్ళు అన్నట్టుగా భావించి కాదు అక్కడ సాగిలపడ్డాం. ఏదో గొప్ప కార్యం చేసిన గొప్పవారు, హీరోస్, విలన్స్గా కొన్ని నిమిషాల క్రితం, కొన్ని గంటల క్రితం విలన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు హీరోస్గా మారిపోయారు. దేవుని స్తోత్రం. రాత్రికి రాత్రే దేవుడు విలన్స్ని హీరోలుగా మార్చేశాడు. వాళ్ళ దృష్టికి, రోమీల దృష్టికి ఈ పౌలు శీలలు ఒకప్పుడు చెరసాల్లో వేయబడడానికి ముందు వేసిన తర్వాత విలన్స్, ఇప్పుడు విలన్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు హీరోలుగా మారారు. దేవుడు మనుషుల్ని, జీరో లాంటి మనుషుల్ని కూడా హీరోలుగా మార్చగలడనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయము, వెలుపలికి తీసుకొని వచ్చాడు.
శపించిన వాడు, శిక్షించిన వాడే సాగిల పడ్డాడు. లోపలికి తీసుకొని పోయిన వాడే వెలుపలికి తీసుకొచ్చాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 16వ అధ్యాయము 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అంటే వెంటనే, అంటే ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిన వెంటనే. ముందు బోధ సరే బాగానే ఉంది, వెరీ గుడ్, వి యాక్సెప్ట్ దిస్ వన్. బట్ వారిని ఎక్కడికి తీసుకువచ్చి, ఇందాక వెలుపలికి తీసుకువచ్చి, ఇప్పుడు ఎక్కడికి తీసుకువచ్చి, ఇంటికి తీసుకుని వచ్చి. 34 రాయబడింది ఇంటికి తోడుకొని వచ్చి. 30లో రాయబడింది వెలుపలికి తీసుకొని వచ్చని. 33లో స్తోత్రం తీసుకొని వచ్చి అని రాయబడింది. తర్వాత అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి 3 సార్లు తీసుకువచ్చాడు వాడిని. వారి గాయములు కడిగెను. గాయము చేసింది అతనే, గాయము చేయించింది అతనే, గాయము కడిగింది అతనే. గాయము కడిగాడంటే గాయానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం ఆరంభించాడు. ఏ వ్యక్తి గాయం చేశాడో ఆ వ్యక్తి గాయానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆరంభించాడు. ఆ పుండ్లకి, ఆ దెబ్బలకి కడిగాడు. వాష్, నీళ్లతోనే కడిగాడింది కాదు, ఏదైనా మెడిసిన్తో కడిగాడు, శుభ్రపరిచాడు. చూడండి దేవుని స్తోత్రం. అతనిలో పశ్చాత్తాపం ఏ విధంగా ఉందో. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి. భోజనం మీకేం భోజనం దండగా, భోజనం అవసరం లేదు. జైల్లో పెట్టేట భోజనం కొలిచి పెడతారు, గ్రాముల చొప్పున, లెక్క చొప్పున. కానీ ఇప్పుడు చక్కటి భోజనం, రాజభోజనం, కొలత లేకుండా చక్కటి భోజనం, వేడివేడి భోజనం. అర్ధరాత్రి భోజనాలు ఏంటి సార్, అర్ధరాత్రి భోజనాలు ఏంటంటే ఆయన భార్య కూడా అడిగినదు. తిన్నివ్వండి, మనకు వాక్యం చెప్పిన వాళ్ళు తిన్నివ్వండి, మన పాస్టర్లు తిన్నివ్వండి, మన ఆత్మీయ నాయకులు తిన్నివ్వండి అని విశ్వాసులు భావించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తిన్నారు, వాళ్ళు తింటే మనకు ఆశీర్వాదం. వారికి భోజనం పెట్టి, ఇంతకుముందు కాళ్ళకు బొండలు వేసి, బొండ వేసినోడు ఇప్పుడు బొండాలు పెట్టినట్టుగా ఉంది పరిస్థితి. కాళ్ళకు బొండ వేసిన వాడు కొబ్బరి బొండాలు ఇచ్చినట్టుగా ఉంది పరిస్థితి. భోజనం పెట్టి హీ ఫెడ్ దెమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అతని పశ్చాత్తాపము 4 విధాలుగా కనిపించింది. సాగిలపడడం ద్వారా కనిపించింది, తీసుకొని రావడం, వెలుపలికి తీసుకొని రావడం ద్వారా కనిపించింది. అంతేకాకుండా గాయములు కడగడం ద్వారా బయటపడింది. తర్వాత భోజనం పెట్టడం ద్వారా. అలాగైతే మన శత్రువుల్లో ఇటువంటి పశ్చాత్తాపం, మనకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం అంటే శత్రువులు మనల్ని బట్టి పశ్చాత్తాపడి, మన విషయంలో చేసిన వాటన్నిటికీ పశ్చాత్తాపడి మనతో సమాధాన పడినట్లుగా దేవుడు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.